ఆన్లైన్ ఫార్మసీల అక్రమ విక్రయాలు, చైన్ ఫార్మసీల మితిమీరిన డిస్కౌంట్లను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ షాపుల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. తెలంగాణ రాష్ట్ర ఔషధ వ్యాపారుల సంఘం ప్రతినిధులు, మెడికల్ దుకాణాల ఓనర్లు ఈ సందర్భంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ మందుల విక్రయాలు జరుగుతున్నాయని తెలంగాణ ఔషధ వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్రావు అన్నారు. కార్పొరేట్ చైన్ ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల హోల్సేల్, సాధారణ రిటైల్ కెమిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఆన్లైన్ ఫార్మసీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఔషధ వ్యాపారుల సంఘం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు 20వ తారీఖు రోజు ఆల్ ఇండియా బంద్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. దీనికి ఆల్ ఇండియా అధ్యక్షులైనటువంటి షిండే గారి ఆదేశానుసారం మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మా యొక్క జిల్లా నుంచి మరి అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, విలేజ్లలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఆన్లైన్లో పర్చేస్ చేయొద్దనేటువంటిది మా యొక్క ఫస్ట్ డిమాండ్. ఇంకొకటి ఏంది, కార్పొరేటివ్ కొన్ని షాప్స్ ఎక్కువ డిస్కౌంట్ల పేరుతోటి చిన్న వ్యాపారులను చాలా ఇబ్బంది పెట్టి వారి యొక్క మనుగడే ఒక ఘోరమైన పరిస్థితిగా ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మీ యొక్క సమ్మె బంద్ చేయడం జరుగుతుంది. కోవిడ్ అప్పుడు GSR 220E అనేటువంటి జీవో, తాత్కాలికమైనటువంటి జీవోను పాస్ చేయడం జరిగింది. అది అప్పుడు ఆన్లైన్లో పర్చేజ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆన్లైన్లో ప్రతి ఒక్క మందు కూడా తీసుకొని పబ్లిక్ ఒక చిరు వ్యాపారులకు చాలా నష్టం జరుగుతుంది. దాన్ని మేము చాలా ఖండించుకుంటూ దానికి వ్యతిరేకంగా ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి అన్ని రకాలైనటువంటి కెమిస్ట్ సోదరులు ఈరోజు మైబాలో స్వచ్ఛందంగా అన్ని షాపుల వాళ్ళు కూడా బంద్ చేయడం జరిగింది. వారి యొక్క కెమిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క మన ఈ